హాయ్ అండి. వెల్కమ్ టు అన్గస్ ఫామ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి. ఈరోజు మన రెసిపీ వచ్చి పెసరట్టు అండి. అది కూడా ఇన్స్టంట్ పెసరట్టు, అంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే పెసరట్టు అండి. ఏంటని ఆశ్చర్యంగా ఉందా? సో ఎలా తయారు చేయాలో ఒక లుక్ వేద్దాం వచ్చేయండి. ముందుగా మనం పెసల్ని డైరెక్ట్గా తీసుకొని వాటి ఒక 2 టైమ్స్ వాష్ చేసి దాన్ని మనం మిక్సింగ్ జార్లో పేస్ట్ పట్టుకోవాలండి. మీకు డౌట్ రావచ్చు, యాక్చువల్ పెసరట్టు అంటే మనం ఒక 4 to 6 అవర్స్ నానబెట్టిన తర్వాత మనం పెసరట్టు వేసుకుంటాం. బట్ ఇది అలా కాదండి. మనకి అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు, ఎవరైనా గెస్ట్లు కానీ బంధువులు సడన్గా మన ఇంటికి వచ్చినప్పుడు ఇది ఇన్స్టెంట్గా తయారు చేసి పెట్టొచ్చండి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఇలా మిక్సింగ్ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవచ్చండి. సో ఫస్ట్ మాత్రం అసలు వాటర్ వేయొద్దు, ఓన్లీ పెసల వరకు, అంటే కడిగిన పెసల వరకే వేయండి. సో వాటిని ఒకసారి మనం గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదండి, ఇలా వస్తాయండి. అంటే ఇంకా కొంచెం పెసలు ఉన్నాయి, ఉన్నాయి. వీటిలో మనం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసుకుందామండి. సో అల్లం అనేది మన టేస్ట్ తగ్గట్టు తీసుకోవచ్చు. నేను ఒక 200 గ్రామ్స్ పెసలు తీసుకున్నానండి. సో అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 3 పచ్చిమిర్చి, జస్ట్ ఒక చిన్న ముక్క అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర అనేది ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుంది. సో ఆ తర్వాత వాటర్ యాడ్ చేస్తూ ఇలాగ మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి. చూసారు కదండి, మనం నానబెట్టి చేస్తే ఎలా అయితే వస్తుందో పేస్ట్, సో అలాగే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, మనకి ఒక చిన్న డౌట్ రావచ్చు, నానబెట్టిన తర్వాత పిండి అనేది ఉరుమవుతుంది కదా, అంటే ఎక్కువగా అవుతుంది కదా అని మనం అనుకుంటాము. నేను ట్రయల్ వేసానండి, అంటే యాక్చువల్లీ సరిపోతుందో లేదోనని చెప్పేసి 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను మిక్సీ పట్టిన తర్వాత. మామూలుగా అయితే నేను 1 డేకి సరిపోతుంది అనుకున్నాను, అది కానీ 2 డేస్కి వచ్చిందండి. ఎప్పుడు కూడా నేను చేసినప్పుడు, అంటే నానబెట్టి చేసినప్పుడు సేమ్ క్వాంటిటీ వేస్తాను నేను, 2 డేస్ తీసుకుంటాము. బట్ ఇది 1 డే వస్తుందని నేను అనుకున్నాను. కాకపోతే సేమ్ అప్పుడు ఎలా అయితే 2 డేస్ వచ్చేదో నానబెట్టి చేసిన తర్వాత సేమ్ అదే విధంగా వచ్చిందండి. దానికి రీజన్ ఏంటంటే, మనం నానబెట్టి అలాగే అందులో కొంచెం బియ్యం కూడా వేస్తామండి, అంటే అట్టు సరిగా రావడం కోసం. దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఉందన్నమాట మనకి, ఇలా డైరెక్ట్గా తీసుకోవడం వల్ల. డైరెక్ట్గా ఈ పెసలు వేయడం వల్ల ఇందులో మనం ఎటువంటి బియ్యం కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. పెసరట్టు కూడా అసలు విరగకుండా చాలా బాగా వచ్చిందండి. క్వాంటిటీ మాత్రం నానబెట్టి చేసింది ఎలా అయితే ఉందో సేమ్ ఇది కూడా అలానే అనిపించింది. సో పెసరట్టు వేసుకొని అందులో మనం క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి పెసరట్టు వేసానండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో పెసరట్టు అనేది హెల్త్కి చాలా మంచిదండి. కానీ ఇది మనం చేయాలంటే ప్రాసెస్ ఎక్కువ అని ఆలోచిస్తామంటే, ముందు రోజు నైట్ నానబెట్టి మర్చిపోయామనుకోండి, అయ్యో చేయలేకపోయామని చెప్పి అనుకుంటూ ఉంటాం. బట్ ఇది చాలా ఈజీగా ఉంటుందండి, మనం అప్పటికప్పుడు చేసుకునేలా ఉంటుందండి. సో ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయండి. పెసరట్టు క్రిస్పీగా చాలా బాగుందండి. దీని కాంబినేషన్ వచ్చి ఉప్మాకి బాగుంటుంది. పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ అండి. సో అల్లం చట్నీ అయితే చేశాను, అలాగే పల్లి చట్నీ కూడా చేశానండి. ఉప్మా అయితే ఇంకా చేయలేదు. సో వేరుశనగ గుళ్ళతో చట్నీ చేశానండి, అలానే అల్లం చట్నీ కూడా చేశాను. ఇది ముందు రోజు వేసుకున్నామండి. సెకండ్ డే రోజేమో ఓన్లీ ప్లెయిన్గా వేసేసాను నేను పెసరట్టు. ఓకే అండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మరెన్నో నేను మీకోసం అందిస్తానండి. మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారు కదండి ఎంత నీట్గా ఎంత బాగా వస్తున్నాయో. పెసరట్టు మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, పెసలే కాదండి పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. బట్ పెసలైతే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది, అంటే కలర్ కూడా చక్కగా గ్రీనిష్గా, చాలా చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి.
అల్లం చట్నీతో నేను సర్వ్ చేసుకున్నాను. ఓకే అండి, బాయ్.